హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికాశ్రీ క్రియేషన్స్. ఈరోజు బెండకాయ టమాటా కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ముందుగా బెండకాయ కర్రీ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని వేయించుకుందాం. అందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అందులో చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా ఫ్రై చేసుకొని, ఎక్కువ కలపకండి, నెమ్మదిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మూత పెట్టుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి కారంని కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటూ 5 మినిట్స్కి ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అవుతుంది. జిగురుగా కూడా రాకుండా ఉంటుంది బెండకాయ. ఇట్లా జిగురుగా వస్తుందని బెండకాయ ఎవరికీ నచ్చది, కానీ ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అందరూ ఇష్టపడతారు బెండకాయ తినడానికి. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని కొత్తిమీరని కూడా చల్లుకోండి. బెండకాయ కర్రీ అనేది గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఫాస్ట్గా కలపకండి. ఇట్లా చూసుకుంటూ నెమ్మదిగా కలిపితే జిగురుగా రాదు అసలు. ఇది రోటీలకైనా రైస్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కర్రీ అనేది ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ చేయండి.